నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 26, 2025న జారీ చేసిన గవర్నమెంట్ ఆర్డర్ జీవో ద్వారా అయితే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కోటాను పెంచింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రామిస్లో ఒకటి. అయితే అక్టోబర్ 9న తెలంగాణ హైకోర్టు ఈ జీవోపై ఇంటరిమ్ స్టే ఇచ్చింది. దీనిపై బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేశాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ స్టేను రద్దు చేయలేదు. కాబట్టి బీసీలు న్యాయం కోసం పోరాటంగా ఈ బంద్ను ప్రకటించారు. బీసీలు రాష్ట్ర జనాభాలో 50% పైబడి ఉన్నప్పటికీ వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. సో ఇవాళ జరుగుతున్న బంద్కి సంబంధించి మన ఇవాల్టి టాపిక్. మరి ఈ చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు బీసీ దళ్ ప్రెసిడెంట్ డుండ్రు కుమారస్వామి గారు. నమస్తే అండి. అసలు బంద్ ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారు? బంద్కి అసలు లక్ష్యం ఏంటి? మామూలుగా మనం చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన సకల జనుల సమ్మె కావచ్చు, లేదు అంటే మిలియన్ మార్చ్ కానీ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా జరిగింది. మరి ఇవాళ జరుగుతున్న బంద్ అనేది ఎవరికి వ్యతిరేకంగా జరుగుతోంది? అసలు బంద్కి లక్ష్యం ఏంటి? ఒకవైపు చూసుకుంటే ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా జరుగుతోంది అని అనుకోవడానికి ఛాన్స్ లేకుండా ఇప్పటికే ఈటెల రాజేంద్ర, ఇంకా బీజేపీ నాయకులు రామచంద్రరావు కూడా, బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొనాలి అని చెప్పి పిలుపునిచ్చారు. ఇంకొక వైపు చూసుకుంటే కాంగ్రెస్కి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకమా అని అనుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా మహేష్ కుమార్ గౌడ్ కూడా గాంధీ భవన్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరినీ పాల్గొనాలి అని పిలుపునిచ్చి వాళ్ళు పాల్గొనడం జరిగింది. మరోవైపు చూసుకుంటే జాగృతి నాయకురాలు కవిత కూడా మానవహారం చేస్తున్నారు. బీఆర్ఎస్ భవన్ నుంచి, తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ బంద్లో పాల్గొంటున్నారు. మరోవైపు చూసుకుంటే జేఏసీ నాయకులు కూడా ఈ బంద్లో పాల్గొంటున్నారు. సో అందరూ బీసీ పోరాటానికి, బీసీ రిజర్వేషన్కి అందరూ మద్దతే ఇస్తున్నారు. అందరూ శాఖాహారులే కానీ రొయ్యలు బుట్ట మాయమైంది అన్నట్టుగా అందరూ బీసీ రిజర్వేషన్లకి మద్దతు పలుకుతున్నారు. కానీ ఇప్పుడు బీసీ ఈ నినాదం ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారు? దీనికి ఒక లక్ష్యం అనేది ఉందా? మీరేమనుకుంటున్నారు? నమస్తే అండి. నమస్తే. మొట్టమొదట మన రావు గారు, CEO ప్రైమ్ 9 రావు గారు నేతృత్వంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కావచ్చు, విద్య మరియు వైద్యం మీద, మానవ హక్కుల మీద మీరు కంటిన్యూస్ గా ఫోకస్ చేయడము మన CEO గారికి, మీకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా ఈ రోజు బీసీ జేఏసీ కావచ్చు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని ప్రజా సంఘాలు, సిపిఐ, సిపిఎం అందరూ కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితే. సరే, తర్వాత అంశం డిస్కస్ చేద్దాం ఎవరు వ్యతిరేకమైంది అనేది. సో ఈ విధంగా బంద్ మాత్రం పలు విద్యా వ్యాపార సంస్థలు కావచ్చు, ఈవెన్ చిన్న చిన్న వ్యాపారులు కూడా, విద్యా సంస్థలు, వ్యాపార వర్గాలు అన్ని, తర్వాత ఎస్పెషల్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఇవన్నీ కొందరికి సెలవులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు మద్దతు తెలిపిన పరిస్థితి. సో 42% రిజర్వేషన్లు సాధించేదాకా ఈ ఉద్యమం అనేది ఆగదు. సకల జనుల బంధు ఎట్లయితే ఉందో ఆ స్థాయిలో మొత్తం అందరూ మద్దతు తెలిపిన పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ బంద్ అనేది సామాజిక ఉద్యమానికి ఒక నాంది. సామాజిక న్యాయాన్ని రక్షించడానికి, ఈ అసమానతను రూపుమాపడానికి ఈ బంద్. ఆనాడు మన అందరికి తెలిసిందే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో క్లియర్ గా ఏమని మెన్షన్ చేసింది? సమాన అవకాశాలు, సమాన వాటా రావాలి. సో దాని కొరకే ఈ బంద్ ముఖ్యంగా చేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఈ దేశంలో అనేక మన బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత నుంచి అనేక బలమైన ఉద్యమాలు ఉన్నాయి. సో ఆ బలమైన ఉద్యమాలు ఉదాహరణ తీసుకుంటే, ఇప్పుడు తమిళనాడులో పెరియన్ రామస్వామి ఒక ఆత్మగౌరవ ఉద్యమం చేసింది. అలాగే ఈ దక్షిణ తమిళనాడులో ఒక అద్భుతమైన నాడార్ ఉద్యమం జరిగింది. ఇప్పుడు తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈ బ్రాహ్మణ వ్యతిరేకులకు సంబంధించి ఒక జస్టిస్ ఉద్యమం జరిగింది. మనందరికీ తెలిసిందే, ఈ రాష్ట్రంలో ప్రపంచంలో గొప్ప బహుజనుల నాయకుడు జ్యోతిబా పూలే మహారాష్ట్రలో ఒక గొప్ప ఉద్యమం చేసిండు. ఆడ మరాఠాలకు వ్యతిరేకంగా జరిగినాయి. ఇప్పుడు నారాయణ గురు ఉన్నారు, కేరళలో ఒక అద్భుతమైన ఉద్యమం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఆ ఉద్యమాల ఫలితంగా అణగారిన వర్గాల్లో సామాజిక రాజకీయ చైతన్యానికి ప్రతీకలుగా నిలిచిన ఆ ఉద్యమాలు. అవి ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా ఉన్నాయి. అందుకే నేనేమంటున్నా, ఈ సిద్ధాంత భావజాల వ్యాప్తితోనే ఎన్నో విజయాలు సాధించారు. అదే తరహాలో కూడా ఈ బీసీ ఉద్యమం ఉండబోతుంది. ఈ రోజు ప్రతి గ్రామాన, మండలాల, జిల్లాల, పట్టణాలలో, రాష్ట్రం మొత్తం ఒకే నినాదం అండి, బీసీలకు న్యాయం జరగాలి.
కుమారస్వామి గారు, ఇవాళ జరుగుతున్న ఈ బంద్ ఎవరి మీద ఒత్తిడిని తీసుకొస్తున్నారు? ఒత్తిడి అనేది మనం ఒకళ్ళ మీద పెడితేనే ఇప్పుడు ఎవరు ఈ రిజర్వేషన్లు ఆపుతున్నారు అన్న విషయం తెలిస్తే అసలు ఎవరి మీద ఒత్తిడి తీసుకురావాలి అన్న విషయం తెలుస్తుంది. అసలు ప్రతి నాయకుడు కూడా, ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా వ్యతిరేకం అనైతే ఎక్కడా చెప్పట్లేదు. అలాంటప్పుడు దీన్ని అడ్డుకుంటోంది ఎవరు? అయితే ఇప్పుడు అడ్డుకుంటది ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రోలు, కేంద్ర ప్రభుత్వం రోలు ఉంటది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేశారండి. ఏది ఇప్పుడు మీకు అందరికీ తెలిసింది, హైకోర్టులో స్టే ఇచ్చారు, దాని తర్వాత సుప్రీంకోర్టుకు పోయారు. అసలు జీవో నంబర్ 9 మీద ఉంది. సుప్రీంకోర్టులో అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50% మించరాదు అని గతంలో పలు కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే బీసీలకు ఇప్పుడు ఉన్న వాటికంటే రిజర్వేషన్లు పెంచడానికి కొంత ఎంపారికల్ డేటా అవసరమని సుప్రీంకోర్టు కూడా సూచించింది. అయితే రాజ్యాంగంలో ఏంటంటే ఆర్టికల్ 243D6 ప్రకారం ఈ రాష్ట్రాల శాసనసభలకు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను కల్పించే అధికారం ఉంటది. సో అధికారం వినియోగించినప్పుడు ఏమైతుందంటే, మనకు సుప్రీంకోర్టు కూడా 3 కీలక అంశాలు చెప్పిందండి. ఒకటేంది, ట్రిపుల్ ట్రెస్ట్ అంటారు దీన్ని. ఒకటి ముఖ్యంగా బీసీల రాజకీయ ప్రాతినిధ్యం లోపించింది అని ప్రామాణిక డేటా ఆధారంగా నిరూపించారు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఈ డేటాను, ఎంపరికల్ డేటాను తీసుకోవడానికి ఒక ప్రత్యేక డెడికేషన్ కమిషన్ ద్వారా అధ్యయనం చేయాలనేది ఒకటి ఉంది. మూడవది ఏంటంటే, సుప్రీంకోర్టు ప్రధాన సూత్రం ఏంటంటే 50% ఆ పరిమితి ఏదైతే ఉందో అది ఆర్టికల్ 14 వంటి రాజ్యాంగ ప్రమాణాలను కూడా పాటించాలని ఈ 3 ఉన్నాయి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటది, 50% మించకూడదు అంటది. ఇప్పుడు అలాంటప్పుడు రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు కేటాయించి అమలు చేయాలి అంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అనేది అవసరం. ఇప్పుడు ఉదాహరణ తమిళనాడు చూసుకుందాం. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో పెంచవచ్చు. అందులో స్థానిక సంస్థల్లో 42 కల్పించడానికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసి 2018 చట్ట సవరణ 285A చట్ట సవరణ చేసి దాన్ని అసెంబ్లీకి పంపించింది. అన్ని ఏకగ్రీవంగా అందరు అప్రూవల్ తీసుకొని అసెంబ్లీకి పంపించింది. అసెంబ్లీలో గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది. ఆ తర్వాత అంతకుముందు ఇవే మళ్ళీ స్థానిక సంస్థల రిజర్వేషన్ బిల్లు, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ బిల్లుని ఏం చేసిళ్ళు, దీన్ని మళ్ళీ గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించారు. అక్కడ కూడా ఏం చేసిళ్ళు, పెండింగ్ ఉన్నది. అయితే చట్టసభలకు ప్రజలు సర్వాధికారాలు ఇచ్చారనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజాభీష్టం మేరకు ఏ చట్టాలైనా రూపొందించుకునే హక్కు ఉంది. ఇప్పుడు మన రాజ్యాంగంలో 31C ప్రకారము చట్టం చేస్తే అటువంటి దానికి 31B ప్రకారము దానికి రాజ్యాంగ రక్షణ కల్పిస్తే కొట్టివేయడానికి వీలు లేదు. అయితే ఈ రిజర్వేషన్ల 50% పరిమితి అంటారు కానీ సుప్రీంకోర్టు చెప్పిన గైడ్ లైన్స్ కానీ ఎక్కడ రాజ్యాంగంలో లేదు ఇది. ఇప్పుడు ఉదాహరణ అందరూ ఏం చేస్తారు, ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మరియు జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు కూడా క్లియర్ గా చెప్పింది, రిజర్వేషన్ల అమలు కోసం ట్రిపుల్ టెస్ట్ మీరు నిర్వహించుకోవాలి. ఈ వికాస్ కిషన్ రావు గౌలి వర్సెస్ స్టేట్ మహారాష్ట్రలో కూడా క్లియర్ గా చెప్పింది. అయితే దాని మీదనే ఈ 42% విషయంలో ఆ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ ఇది పంపించిండ్రు. ఒకటి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, రెండోది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది. సో తమిళనాడులో కూడా ఒకటి రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక సైటేషన్ ఉంది. ఏంటంటే స్పెసిఫిక్ టైమ్ లైన్స్ లో నువ్వు ఒకవేళ బిల్లులు ఇట్లా అప్రూవల్ చేయకుంటే గవర్నర్ గాని రాష్ట్రపతి గాని దాన్ని వెనకకన్నా పంపించాలి. అవి రెండో పంపించకుంటే దాన్ని ఆమోదం చెందినట్టుగా గుర్తించాల్సిన సందర్భం అని చెప్పారు. ఈ రోజు దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ 9 లో ఇప్పుడు EOW ఉందండి. EOW కు రాత్రి రాజ్యాంగ సవరణ చేసి వాళ్లకు రిజర్వేషన్లు 7% లేని వర్గాలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది. మరి అది జరిగినప్పుడు, అది సాధ్యమైనప్పుడు ఎందుకు మేము జనాభాలో దేశ రథచక్రాలను తిప్పే వాళ్ళం, అత్యధిక జనాభా కలిగిన వాళ్ళం, మరి మాకెందుకు మీరు రాజ్యాంగ సవరణ చేసి చేయట్లేదు? ఇప్పుడు తమిళనాడులో జరిగినట్టుగానే 9 షెడ్యూల్లో ఇప్పుడు తెలంగాణని కూడా చేర్చాలి అనేది వాళ్ళ నినాదం అని అనుకుంటే, మామూలుగా అయితే బీసీ సంఘాలు చేసేటువంటి ఈ జేఏసీ ఏ బంధులైనా కానీ, సో బీసీ కులస్తులకి బీసీ సంఘాలకు మద్దతుగా చేసేటువంటి ఏ బంద్ అయితేనా కూడా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగేది. బట్ కానీ ఇప్పుడు ఇవాళ జరుగుతున్న బంద్ ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో అప్పుడు జరిగేవి. ఇప్పుడు ఒక్కల నేతృత్వంలో ఇది
ఇది జరగట్లేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి నేతృత్వం వహిస్తున్నాయి, అవన్నీ కూడా స్వచ్ఛందంగానే పాల్గొంటూ ఉన్నాయి. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య చేస్తున్నారు అని అనుకుంటే ఆయన బీజేపీ తరపున ఆయన ఉన్నారు, ఇంకొక జేఏసీ మెంబర్ జాజులు శ్రీనివాస్ గౌడ్ గారు అని అంటే ఆయన కాంగ్రెస్కి మద్దతు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీ నినాదాన్ని ప్రత్యేకంగా తీసుకుని ఈ బంద్లో వారు పాల్గొంటున్నారు. ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే తమిళనాడుని ఎలా అయితే 9 షెడ్యూల్లో చేర్చారో అలానే తెలంగాణని కూడా చేర్చాలి అనేది నినాదం అని అనుకుంటే, మరి ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారు, ఎవరికి మద్దతు ఇస్తూ చేస్తున్నారు ఇదంతా? మరి ఈ టైంలో కూడా దీపావళి టైంలో అందరూ కూడా సెలవులకు వెళ్తూ ఉంటారు, ఈ టైంలో ఈ బంద్ అనేది ప్రకటించడం సమంజసమేనా? అయితే మీరు అన్నట్టు ఒక గంట కోసమో ఒక రోజు కోసం కాదమ్మా, దశాబ్దాలుగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడడం అనేది ఇది దశాబ్దాలుగా, ఎప్పుడైతే బ్రిటిష్ పాలన విముక్తి పొందిన కాడ నుంచి గత 78 సంవత్సరాలుగా అణిచివేయ వర్గాలు బీసీలు. ఈ రోజు విద్యా ఉద్యోగాలలో కావచ్చు, మరియు మినిమము ఆర్థికంగా, సామాజికంగా ఏ వర్గంలో కూడా వాళ్లకు రాజ్యాంగం తెలియని ప్రకారం అవకాశాలు రావట్లేదు. సో ఆ పోరాటమే దశాబ్దాలుగా అయింది. ఈ రోజు ఏమైందంటే ఒక సిద్ధాంత భావజాల వ్యాప్తి లాగా ఇది ఒక సామాజిక ఉద్యమం లాగా మారింది. ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీలైనా మద్దతు ఇవ్వకుంటే వాళ్ళ రాజకీయ మనుగడ అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారే ప్రశ్న జరుగుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈ రోజు దేశంలో 2.5 కోట్ల మంది సఫర్ అవుతున్నారు. ఈ ఒక్క రోజు ఈ నినాదం అనేది దేశానికి సెగదగిలే విధంగా ఉండాలి. ఇక్కడ జరిగే జ్వాలలు దేశానికి తెగదగలేటట్టు. ఈ రోజు ఒక్కసారి ముఖ్యంగా చూస్తే నేనే ఈ రోజు దారుణమైన ఫీవర్ తో ఉన్నా, అయినా కూడా నేను కొన్ని వందల మందిని వేసుకొని ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి మన ఖైరతాబాద్ జంక్షన్ దాకా పాదయాత్ర చేసి బంద్లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈ రోజు అత్యవసర సేవలు మినహా ఈ అన్ని రంగాలు బంధుల్లో పాల్గొన్నాయి అంటే ఈ రోజు విద్యా సంస్థలు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఈ రోజు ఏదేదైనా ఈ బంధు విజయవంతం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా కృష్ణయ్య, జాజుల సీన్ లాంటి వాళ్ళు జేఏసీ కావచ్చు, ఈ రోజు నాలాంటి వాళ్ళు 40-50 కులాలు పెట్టి బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీగా పెట్టినాం. ఎన్ని జేఏసీలు పెట్టినా ఏం చేసినా మేము అందరం సమన్వయం చేసుకొని మా యొక్క డిమాండ్ ను కేంద్రానికి తెలియజేయాలని. ఎందుకంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమున్నదో అది కులగణన 150 కోట్లు పెట్టి చేసిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత కులగణన చేసిన తర్వాత జీవో నంబరు 9 విడుదల చేసింది. అది అంత కులగణన తర్వాత జనాభా అంతా చేసింది, చట్టసభల్లో అప్రూవల్ చేసింది, దాని తర్వాత అన్ని కార్యక్రమాలు చేసింది. ఇక్కడ ఏమైతుంది అంటే ఇక్కడ రాజ్యాంగంలో ఎక్కడ 50% సీలింగ్ దాటొద్దు అని ఏమి లేదు. సో దాని వల్ల ఏమైతుందంటే సుప్రీంకోర్టు ఏదైతే ట్రిపుల్ టెస్ట్ ఉందో దాని ఆధారంగానే ఈ రోజు మాకు నోటికాడి బుక్క ఇవ్వకుండా చేస్తున్నారు, మాకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, అసమానతతో గురైతున్న వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు దేశంలో నేను ఏమంటున్నా, ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, ఆ ఉద్యమాల తరహాలను జరుగుతాం, మా హక్కులు మేము సాధించుకుంటాం. అందరూ స్వతహాగా వారి ఇష్టంతోనే అందరూ బంద్లో కూడా కుమారస్వామి గారు, అద్భుతంగా మీరన్నట్టు ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ డిమాండ్ అనేది సో జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఉందా, లేదు అని అంటే ఇది రాజకీయ లబ్ధి కోసం ఒక ఎత్తుగడ అంటారా? ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ 42% రిజర్వేషన్ ఇచ్చేస్తే ఇక బీసీల సమస్యలు తీరినట్టేనా? అయితే నేను ఏమంటున్నా, 42% వచ్చినంత మాత్రాన బీసీల సమస్యలు తీరుతాయా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే మేమున్నది 60% జనాభా వాస్తవానికి. సరే, ఇప్పుడు మొన్న కులగణన చేసిన దాంట్లో ఈ 56% వచ్చింది. అయితే చరిత్ర పొడవునా బీసీలకు ఇప్పుడు ఈ రోజు ఎంబీసీ కులాలు ఉన్నాయి, అర్ధ సంచార కులాలు ఉన్నాయి, తర్వాత సంచార కులాలు, డిఎన్టీ కులాలు, నిజంగా ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెట్టని 100 కులాలు ఉన్నాయి. ఈ రోజు పార్లమెంటును చూడని ఒక 100 కులాలు ఉన్నాయి. ఈ రోజు మన భిక్షాటన కులాలు చేసేటోళ్ళు, తర్వాత బుడబుక్కలోళ్ళు, ఎన్నో కులాలు. కెన్ యూ బిలీవ్ దట్ ఇప్పటికీ సాంఘిక వివక్ష, అసమానతలు గురవుతున్న ఆ కులాలు కూడా ఉండడం చాలా బాధాకరం. సో వీళ్ళందరికీ సముచిత స్థానం కల్పించాలంటే మేమెంతో మా వాటా అంత రావాల్సిన సందర్భం వస్తుంది. చరిత్ర మొత్తం మన సామాజిక ఉద్యమాలన్నీ చూసుకుంటే కూడా ఈ రోజు తెలంగాణ ఆ రోజు స్వాతంత్రం సాధించుకోవడానికి ఒక బలమైన ఉద్యమం చేసినాం. దాంట్లో మెజారిటీ పీపుల్ బీసీలు. ఈ రోజు తెలంగాణ సాధించుకున్నామంటే ఎన్నో వేల మంది ప్రాణ త్యాగాలు, అందులో ప్రధానంగా బీసీల ప్రాణ త్యాగాలు. అందుకే నేను ఏమంటున్నా, చరిత్ర చెబుతూ ఉన్నది ఏంటంటే సమానత్వం కోసం పోరాడిన ఏ ఉద్యమాలైనా సరే విజయం సాధిస్తాయని. ఈ సందర్భంగా బీసీ సిద్ధాంత భావజాల వ్యాప్తి, బీసీ ఉద్యమ చైతన్య స్ఫూర్తితో ఒక పక్కా కార్యాచరణ, ఓ ప్రణాళిక ప్రకారం మేము
ముందుకు పోతాం. మేము బీసీలం బానిసలం కాదు, బీసీలం పల్లకి మోసే వాళ్ళం కాదు, బీసీలం సింహాసనం మీద కూర్చునే వాళ్ళమని రానున్న రోజులలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని, బీసీల హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, అభ్యున్నతి కోసం, ఐక్యత కోసం, ఆత్మగౌరవం కోసం చైతన్యం నింపడానికి, సామాజిక ఆర్థిక సమానత్వం కోసం కొన్ని వందల మంది నడుము బిగించారు. అవసరమైతే రాజ్యాధికారం కూడా సాధించుకుంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం అయితే 42% కానీ, ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ కానీ, ఇవన్నీ కూడా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలే. సో వీటిని తీర్చలేదు అని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు కదా. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి దీని వారి పనితీరు బాలేదు, దీన్ని ఎలా తీసుకెళ్లాలి అనేది తెలియదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వలేదు అని అనుకోవచ్చు కదా. ఒకసారి మళ్ళీ ఒకసారి ప్లీజ్. ఇప్పుడు ఎన్నికల ముందు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో దాంట్లో భాగమే ఈ 42% రిజర్వేషన్, అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్. ఈరోజు 42% రిజర్వేషన్ అనేది జరగలేదు అనంటే రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది కాబట్టే ఈ 42% రిజర్వేషన్ అవ్వలేదు అని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు కదా. వీళ్ళు ఆపారు కాబట్టే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అని అనుకోవచ్చు కదా. అవునవును, ఇప్పుడు అనుకోవడానికి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చిత్తశుద్ధి ఉందా, రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా బీసీల హక్కులు కాలరాయాలంటే ఎవరైనా ఒకటే అండి. అయితే ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ హామీ మేరకు 23 అంశాలతో కూడిన దాంట్లో విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు చేసిన దాని ప్రకారం వాళ్ళ యొక్క క్రమం వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారంటే, ఈ రోజు ఒక 150 కోట్లు పెట్టి కులగణన చేసిళ్ళు. కులగణనలో జనాభా తక్కువ వచ్చిందని మాలాంటి వాళ్ళను పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు అందరినీ పిలిపించారు. జాజుల కావచ్చు, కృష్ణయ్య కావచ్చు, వక్లవర్ణ లాంటి వాళ్ళని పిలిపించారు. మేము మళ్ళీ రీసర్వే చేయాలంటే ఫోన్ కాలింగ్ కూడా పెట్టారు. ఇప్పుడు నేనేమంటున్నా, దాని తర్వాత ఏదైతే జివో నంబర్ 26 విడుదల చేశారు, దాని తర్వాత జివో నంబరు అసెంబ్లీలో ఏకగ్రీవంగా అప్రూవల్ చేశారు, అన్ని పార్టీలు అసెంబ్లీకి పంపించారు. అంతకు ముందు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించారు. నేను ఏమంటున్నా, ఈ రోజు ఈ పార్టీలు ఇస్తున్నాం 42%, మేము ఇప్పుడే వెంటనే ఎలక్షన్లు చేస్తామంటే మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన సరే ఉద్యమం చేయడానికి రెడీగా ఉంటాం. దీనికి మెయిన్ సూత్రం ఏంది అంటే, ప్రిన్సిపల్ ఏంది అంటే, రాజ్యాంగ సవరణ చేసి అన్ని షెడ్యూల్ 9 లో పెడితే మనం తమిళనాడు తరహాలో ఖచ్చితంగా బీసీలకు సామాజిక న్యాయం, సమానత్వం, సమాన అవకాశాలు వస్తాయి. ఖచ్చితంగా ఇది కేంద్ర నిర్లక్ష్యమే. దీంట్లో కేంద్రము బీసీల పట్ల నిర్లక్ష్యంగా ఉంది. మా ఒత్తిడి ద్వారా మా మూవ్మెంట్, మా సామాజిక ఉద్యమం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈరోజు ఎక్కడండి, నేను మన హైటెక్ సిటీ నుంచి సోమాజి కూడా ఎక్కడ చూడు స్వతహాగా బిజినెస్లు క్లోజ్ చేసుకున్నారు, అందరూ సహకరిస్తున్నారు. నేను ఏమంటున్నాను, ఈ ఒక్కటి కాదు ఈ విప్లవం ఈ రోజు 2.5 కోట్ల మందికి ప్రతిబింబించే విధంగా నిలువెత్తు నిదర్శనమే ఈ రోజు ఈ సామాజిక ఉద్యమం, ఈ బంధు అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు హైకోర్టు స్టే అనేది బీసీ సమాజం యొక్క ఆకాంక్షలను అణిచివేసే ప్రయత్నమా, లేక రాజ్యాంగ హక్కుల సమతుల్యత కోసం అవసరమైన చర్య అంటారా? ఇప్పుడు న్యాయస్థానాలు కూడా కొన్ని ఈ బడుగు బలహీన వర్గాల పట్ల కొంత వివక్షకు విరుద్ధంగా ఉన్నది అనేది కొంచెం అక్షరం సత్యం. చెప్పడానికి నేను ఒక అడ్వకేట్ గా, హైకోర్టు అడ్వకేట్ గా చెప్పడం కొంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే, మా బీసీల విషయం వస్తేనే ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే జియో నంబర్ 9 రద్దు చేస్తూ ఎలక్షన్స్ పాత రిజర్వేషన్ల ప్రకారం వెళ్ళాలని అన్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఈఓడబ్ల్యూకు రాత్రి రిజర్వేషన్లు ఇచ్చేదానికి మరి సుప్రీంకోర్టు ఏం చేసింది? అప్పుడు ఎందుకు పనికి రాలే? ఇప్పుడు నువ్వు ఏదైతే రాత్రి నువ్వు వెంటనే పిటిషన్ తెప్పించుకొని దాన్ని హైకోర్టులో విచారణ జరగంగా మేము చేయలేమని చెప్పి నువ్వు రద్దు చేసినావు. మరి ఆనాడు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వెల్ఫేర్ సెక్షన్ కింద నువ్వు 10%, 7% లేని జనాభాకు నువ్వు 10% రిజర్వేషన్ రాత్రే నువ్వు రాజ్యాంగ సవరణ చేస్తే మరి ఏ సుప్రీంకోర్టులు ఏవి అడ్డు కాలేదు? ఇప్పుడు అవన్నీ కలిపితే కూడా నువ్వు రిజర్వేషన్ 50% పరిమితి దాటుతుంది కదండి. ఇప్పుడు ముఖ్యంగా కేంద్రం అనేది అగ్ర కులాల చేతిలో ఉన్నది, బ్రాహ్మణ బానియ చేతిలో. వాళ్ళు ఏంటంటే కీలు బొమ్మల ఇల్లు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందా అని అంటే ఇదే బీజేపీని షెడ్యూల్ రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ 9 లో పెట్టమను. మన మోడీకి పాలతో తేనెతో మేము
మేము అసలు ఊరూరా తిరిగి ప్రచారం చేస్తామండి. మా హక్కులు మాకు కావాలి, మా రిజర్వేషన్లు కావాలి. మా బిడ్డలు కార్మికులు, శ్రామికులు, ఆటో నడిపేటోళ్ళు, బీడీలు చేసేటోళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారు అనేది తినడానికి తిండి లేని ఈ రోజు సినిమా థియేటర్లు ఎవరి చేతులు ఉన్నాయండి? ఈ రోజు మాల్స్ ఎవరి చేతులు ఉన్నాయి? ఈ రోజు బడా బడా బిల్డర్లు ఎవరండి? ఒక్కసారి ఆలోచన చేయండి. గుండె బరువెక్కుతుంది. బడుగు బలహీన వర్గాలు కనీసం నెలంతా కష్టపడితే 1000 రూపాయలు సంపాదించలేని గ్రామాలలో ఎంత బాధ ఉంది. ఈ రోజు గ్రామాలలో ఒక గొప్ప చైతన్యం జరిగింది. గ్రామాలలో ఒక గొప్ప స్ఫూర్తిగా తీసుకున్నారు. గ్రామాలు, మండలాలు, పట్టణాలు ఎంత సంతోషంగా ఉన్నారు. నాకు పొద్దున్న నుంచి ఒక 200 కాల్స్ వచ్చినాయండి. ఇప్పుడు మీరు అంటున్నారు బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగట్లేదు అని. ఇప్పుడు ఈ బంద్ అనేది బీసీల హక్కుల కోసం వారికి న్యాయం తెస్తోంది అని చెప్పేసి ఈ బంద్ జరుగుతోంది. మరి ఈ బీసీల కోసం జరుగుతున్నటువంటి దీంట్లో బీసీలు అయినటువంటి సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా. మరి ఈ ఒక్క రోజుతోనే ఈ బంద్ ఆగిపోతుందా? గతంలో 13వ తారీఖు బంద్ అని చెప్పారు, ఇవాళ 18వ తారీఖు చేస్తున్నారు. మరి 24వ తారీఖు కూడా మరో జేఏసీ పేరుతో కూడా ఈ బంద్ అనేది చేయడం జరుగుతుంది. దీనివల్ల సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి అసౌకర్యం కలుగుతోంది దీపావళి టైంలో. మరి మీరు ఆలోచించలేదా ఇదంతా? అందరూ శాంతియుతంగా, చాలా పీస్ఫుల్ గా, ఎక్కడ ఇబ్బంది లేకుండా, చాలా ఇబ్బంది లేకుండా ఈ రోజు బంద్ను చేయడం జరిగింది. ఎందుకు ఇబ్బంది లేదండి? సామాన్య ప్రజలు ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అంటే క్యాబ్స్ డబుల్ ఛార్జీలు కూడా పెంచేసాయి ఇవాళ. మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టే కదా. నేను ఏమంటున్నా మేడం, ఒక్కదానికి మీరు ప్రశ్న ఇవ్వండి. ఒక రోజు 1 గంట సమస్య కోసం మీరు మాట్లాడుతున్నారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల నుంచి సాంఘిక వివక్ష గ్రామాల నుంచి వెలివేశారు. సాంఘిక వివక్షకు గురయ్యారు. సామాజిక అసమానతలు లేవు. 100 కులాలు పుట్టడమే నేరమా ఈ కులాలల్లా అన్నట్లుగా ఈ రోజు ఎంతో మందికి అసెంబ్లీలో అడుగు పెట్టని వారు ఎంతో మంది ఉన్నారు. మీరు 78 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్న వర్గాలను ఎందుకు పట్టించుకోవడం లేదు అంటున్నా. ఒక రోజు 1 గంట ఏ ఒక్క కాడ ఎవరికి ఇబ్బంది అయిన పరిస్థితులు దాఖలు లేవు. మీ దగ్గర ఉంటే నాకు చెప్పండి. ఎందుకంటే నేను ఈ రోజు నాకు తెలిసి హైదరాబాద్ మొత్తం ఒక 150 కిలోమీటర్లు మొత్తం నేను ఒక 10 కార్లతో తిరుగుకుంటూ వచ్చిన. నేను కూడా ఆడ ఏది కవిత గారు ఎంపీ, మన కవిత గారు ఎంత అండి, ఆమె బడుగు బలహీన వర్గాల కోసం తను కూడా వచ్చి రోడ్డు మీద కూర్చున్నది. అది కూర్చున్నా కూడా ఒక లైన్ లో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక సైడ్ లో కూర్చుండి చేశాడు, కానీ ఎక్కడ ఇబ్బంది లేదు. గత ప్రభుత్వం వాళ్ళదే కదండి, గత ప్రభుత్వం వాళ్ళదే కదా. వాళ్ళెందుకు ఈ రిజర్వేషన్ తీసుకురాలేకపోయారు? ఈ రోజు రోడ్డు మీద కూర్చున్నారు, ఓకే. మరి గత ప్రభుత్వం చేతిలో ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు? ఖచ్చితంగా మీరు అన్నది 100% కరెక్ట్. గత ప్రభుత్వం కూడా చేయాల్సిందే, ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిందే. కానీ ఆనాడు ఈ రిజర్వేషన్లు 42 తీసుకొస్తామని అనగానే కోర్టుకు పోగానే తర్వాత పాత రిజర్వేషన్లతోనే కొంత వెనకకి రావడం జరిగింది. నేనేమంటున్నా, మా దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఈ రోజు ఒక ఉద్యమము అగ్ని జ్వాలలా రగులుతుంది. సో ఏదో ఒకటి మీరు అన్నారు, గత ప్రభుత్వం చేయలేదు, ముందుకు వచ్చింది. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తా అంటుంది, మేమందరం సహకరిస్తాము, ముందుకు పోతాము. మా మెయిన్ మోటివ్ మా పార్టీలతో సంబంధం లేదు, మా పార్టీలతో అజెండా లేదు, పార్టీలకు అమ్ముడు పోయేటోళ్ళం కాదు. మాకు కావాల్సింది మా హక్కులు, మా రిజర్వేషన్లు, మా స్థానిక సంస్థల్లో మా బిడ్డలు 4 అవకాశాలు రావాలి, 4 సర్పంచ్లు పెరగాలి, 4 వార్డు మెంబర్లు పెరగాలి, జెడ్పీటీసీలు పెరగాలి, ఎంపీటీసీలు పెరగాలి. ఇది సామాజిక ఉద్యమం. దయతలచి ఈ రోజు ప్రైమ్ 9 ముఖ్యంగా సిఇఓ గారు మన రావు గారు వచ్చిన తర్వాత అండి, ఎక్కడ చూడు బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిన, అలాగే ఈ మానవ హక్కులు ఎస్పెషల్లీ కొన్ని ఘటనలు జరిగినాయి. నేను హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇచ్చిన అలాంటి ఘటనలు కానీ, అలాగే విద్య మీద కంటిన్యూగా దేశ భవిష్య నిర్మాణం చేయాలంటే విద్య ఇంపార్టెంట్. ఆ విద్య మీద ప్రైమ్ 9 బడుగు బలహీన పక్షాన నిలుస్తున్నది. మీకు కూడా మీ సిఇఓ గారికి మరియు ప్రత్యేకంగా మీరు డిబేట్ తీసుకున్నందుకు మీకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలండి. కుమారస్వామి గారు, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి ఇది సంబంధం లేదు అని అంటే, ఇవాళ జరుగుతున్న బంద్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడికి వ్యతిరేకంగా కూడా కాదు. మరి బుట్టంగారి మాధవరెడ్డి గారికి వ్యతిరేకంగా ఏమన్నా చేస్తున్నారా ఏంటి? ఇప్పుడు ప్రభుత్వాలకు వ్యతిరేకం అనేది కాదండి, మా అంశము 42% రిజర్వేషన్లు సాధించుకోవాలి. హైకోర్టు ఏమైందంటే స్టే ఇచ్చింది. అసలు నేను ఏమంటున్నా, స్టే చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 343 OB ప్రకారం ఒకసారి ఎలక్షన్లు నామినేషన్ చేసి జనరల్ గా ఎలక్షన్ విడుదలైతే దాని తర్వాత హైకోర్టు కూడా ఇన్వాల్వ్ కావడానికి లేదు. సరే, వాళ్ళు అందుకే ఎలక్షన్స్ ను రద్దు చేయకుండా ఓన్లీ జీవో నంబర్ 9 ఏదైతే చేశారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈ రోజు 5% లేని వాళ్ళు 60-70 మంది కూర్చున్న పరిస్థితి అండి అసెంబ్లీలలో. నేను ఏమంటున్నా, ఈ రోజు పాలన దశాబ్దాలుగా పాలించేది వాళ్ళే, పాలక వర్గాలు వాళ్ళు.
మేమేమో క్షేత్రస్థాయిలో ఉండే వర్గాలం అవుతా ఉన్నాము. సో ఈ సందర్భంగా ఇది ఇప్పుడు ఈ రోజు నిజంగా ఎంత చిత్తశుద్ధి ఉంటే మా ఉద్యమం ఎంత బలమైంది అయితే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత సహకరిస్తుందండి. అలాగే ఈ రోజు బీజేపీ అనగానే బీసీలకు వ్యతిరేకం. అలాంటిది రామచంద్రరావు గారు, లక్ష్మణ్ లాంటి మేధావులు వాళ్ళు అందరూ సహకరిస్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, మా బలమేంది మేమేంది ఇది ఢిల్లీ సెగ దాకా తెలుగుతుంది. రానున్న రోజులలో దీనికి తగ్గట్టుగా ఉద్యమ ప్రణాళికలు, కార్యాచరణ, ఒక సిద్ధాంత భావజాలాన్ని వ్యాప్తి చేసి మా హక్కుల సాధనగా మేము ముందుకు పోతాం. ఏ ప్రభుత్వం సహకరిస్తే వాళ్ళను గుండెల్లో పెట్టుకుంటాం. ఒకవేళ సహకరించకుంటే అంబేద్కర్ ఒక వజ్రాయుధాన్ని ఇచ్చాడు, ఓటు అనే ఆయుధం. ఆ ఓటు అనే ఆయుధంతోనే మా నుదుటి రాతను మేమే మార్చుకుంటాం, మిమ్మల్ని బొంద పెడతాం, ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ కూడా లేకుండా చేస్తామని ఈ ప్రైమ్9 వేదిక నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నానండి. సో ఇప్పుడు బీసీ నినాదాన్ని తీసుకొచ్చినటువంటి తీన్మార్ మల్లన్న గెలిపిస్తారా ఏంటి మీరు అన్న దాని ప్రకారం? ఇప్పుడు నేను ఏమంటున్నా అండి, ఇక్కడ ఒకటి పార్టీల గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను ఈ రోజు మల్లన్న చేసిన బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసమే. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అంటే బీసీలకు న్యాయం చేయాలనే. ఈ రోజు నేను ఏమంటున్నా, అందరూ ఈ రోజు కవిత గారికి ఏం పని అండి, తను వచ్చి రోడ్ల మీద కూర్చుండి చేయాల్సిన పని ఏంది? తను కూడా చేస్తుంది. ఎవరు బీసీల కోసం కొట్లాడినా, పోరాడినా, నిలబడినా అందరినీ కలుపుకొని పోతాం. వాళ్ళ సాధన కూడా వాళ్ళు ఈ రోజు రోడ్ల మీద కూర్చున్నారంటే ఉత్తనే కూర్చున్నారా అండి? దశాబ్దాలుగా ఈ వర్గాలు అణచివేతకు గురైనాయి, సామాజికంగా వెనుకబాటున్నారు, ఆర్థికంగా వెనుకబాటున్నారు, ఫలాలు అందడం లేదు, అందరి ద్రాక్షగా మారింది అనే కోణంలోనే ఆలోచన చేసి అందరూ రోడ్ల మీద కూర్చున్నారు. ఈ రోజు నేను కూర్చున్న తర్వాతనే కవిత గారు కూడా వచ్చారు, ఎంపీ కవిత గారు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్ లో పాల్గొంటున్నాయి, ఒక్క కవిత గారు మాత్రమే మీకు ఎందుకు కనిపిస్తున్నారు? అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి బీజేపీ నాయకులే ఇందులో స్వతంత్రంగా పాల్గొంటున్నారు కదా. కాబట్టి ఈ రోజు కృష్ణయ్య, ఎంపీ కృష్ణయ్య ఒక లెజెండరీ బీసీ లీడరు, ఆయన బీజేపీకి సపోర్ట్ కావచ్చు. దాని తర్వాత ఇప్పుడు వక్లవర్ణం కృష్ణమోహన్ బీజేపీ నుంచి ఆయన వచ్చి కూర్చున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం పార్టీ సపోర్ట్ చేసింది, ఎమ్మెల్యేలు, మంత్రులు రోడ్ల మీదకి వచ్చిళ్ళు. అలాగే సిపిఐ ప్రతి ఒక్కరు మేధావులు, ఇంటలెక్చువల్, చిరంజీవులు లాంటి వాళ్ళు ఒకరు రెండు లేదండి, అందరూ మద్దతు చేశారు. నేను చేసిన కాడికి కవిత వచ్చింది కాబట్టి చెప్పానే గాని ఈ రోజు బస్సు డిపో ముందట మొత్తం మా కృష్ణన్న మొత్తం దిగ్బంధం చేసిండు. అయ్యో, కృష్ణన్న ఎంతో మంది లీడర్లకు ఆదర్శం అండి. ఆయన మా మిత్రుడు బుజ్జ సత్యం కూడా ఈ కీలక పాత్ర పోషిస్తున్నారు, అందరు చేస్తున్నారు దీంట్లో. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఆయనకి చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి. ఆయన డైరెక్ట్ గా అడగొచ్చు కదా, బీజేపీని నిలదీయొచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు, మా కోసం మాకు ఇది కావాలి, మమ్మల్ని 9 షెడ్యూల్లో చేర్చండి అని అదే కృష్ణయ్య గారు అడగొచ్చు కదా. బంద్ చేయాల్సిన అవసరం లేకుండానే చేయొచ్చు ఈ పనంతా కూడా. ఇప్పుడు ఆయన ఒక బీజేపీ పార్టీలో ఉండి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తున్నాడు. పార్టీ లైన్ ఇంపార్టెంటా, బీసీలు ఇంపార్టెంటా అంటే కృష్ణన్న ఏ రోజైనా బీసీల కోసమే ఆయన జీవితాంతం త్యాగం చేసిండు. ఖచ్చితంగా ఇప్పుడు మా యొక్క ఐక్యత, ఇప్పుడు గత మీరు ఒక 15-20 సంవత్సరాలలో చూసుకున్నట్లయితే ఇలాంటి బీసీ ఉద్యమం ఎప్పుడన్నా జరిగిందా అండి? సో ఈ ఉద్యమం ద్వారా ఏంటంటే ఖచ్చితంగా మోడీ గారు కూడా కన్విన్స్ అవుతారు, దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ఈ వర్గాలు ఎంత అణచివేత గురవుతున్నాయి, ఏ విధంగా న్యాయం చేయాలి అనేది ఆలోచన చేస్తారు. రానున్న రోజులలో ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. మంచి జరిగేదాకా ఎన్నో సామాజిక ఉద్యమాల తరహాలో తెలంగాణలో కూడా మరొక ఉధృతమైన స్థాయిలో బీసీ ఉద్యమం మొదలైంది, రానున్నది, వస్తూ ఉంటది, కంటిన్యూ అవుతుంది. నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగానే అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు పలుకుతున్నాయి, అందరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొంటున్నారు, అందరూ శాకాహారులే కానీ రొయ్యల బుట్ట మాయమైనట్టు అందరూ దీనికి మద్దతు పలికితే మరి ఎందుకు ఇవాళ ఈ బంద్ ఎందుకు చేయాల్సి వస్తుంది? అందరూ బీసీలకి మద్దతు అని అన్నప్పుడు వచ్చేయాలి కదా, ఇమీడియట్ గా చాలా ఈజీగా రావాలి. అయితే ఈ ప్రక్రియ అనేది ఏంటంటే అండి, యాక్చువల్ గా కేంద్రం ఏం చేస్తుంది అంటే కేంద్రం కులగణన చేస్తుంది. యాక్చువల్ గా ఏంటంటే ఆ చట్టబద్ధత, లీగాలిటీ అనేది కేంద్రానికి కూడా కులగన ఉంటుంది. ఈ రోజు మనం కులగణన చేసింది రాష్ట్ర పరిధిలో ఉన్న హక్కులు ఏదైతే 343 D6 T6 ప్రకారము ఈ స్థానిక సంస్థల కోసం మనం చేసింది. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే మోడీ గారు కూడా కులగణన చేస్తామన్నారు, ఎందుకంటే దశాబ్దాలుగా 1931 సంవత్సరంలో కులగణన జరిగింది, ఆ తర్వాత ఎప్పుడు జరగలేదు. సో 1931 తర్వాత నుంచి దశాబ్దాలుగా కులగణన లేదు, ఆర్థిక సామాజిక ఈ స్థితిగతులు ఏమి లెక్కలు లేవు. సో అందుకే ఈ కులగణన చేసి వెంటనే నాకు రాజ్యాంగ సవరణ చేస్తూ లెక్కలు తీసి రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ 9లో పెట్టాల్సిందే. లేదు అంటే మేము బీజేపీయా, మాకు ఇంకో పార్టీయా కాదు, మా సాధన, మా డిమాండ్
మా హక్కుల సాధించుకోవడం, మా రిజర్వేషన్లు సాధించుకోవడం, మా మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి రాజ్యాంగం తెలిపిన సమాన అవకాశాలు, సమాన వాట రావడమే. ఎవ్వరు కాదు. అవసరమైతే ఢిల్లీకి కూడా ఇక్కడి నుంచి కొన్ని కోట్ల మంది పోయి ఢిల్లీలో ధర్నా చేయబోతాం రానున్న రోజులల్లో. అవసరమైతే ముట్టడి చేయబోతాం. ఏడికైనా తెగిస్తా. ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా నాలాంటి వాళ్ళైతే నేను తెగిస్తాం. ఈ రోజు నాకు 101 ఫీవర్ ఉందండి. అయినా నేను అసలు ఎంత అయినా నేను పోయి ఈ రోజు ఇప్పుడు మీ డిబేట్ ఉందని ఇప్పుడు వచ్చాను, మళ్ళీ వెళ్ళిపోతా. ఇప్పుడు ఇవన్నీ మేము సాక్రిఫై చేసాము, మా జీవితాలన్నీ సాక్రిఫై చేసినాం. మరి ఈ ఒక్క రోజులో మీరు చేసిన ఈ సాక్రిఫైస్ అన్నిటికీ కూడా రిజల్ట్ అనేది వచ్చేస్తుందా? భవిష్యత్తులో ఈ బంద్ తర్వాత ప్రభుత్వం లేదా కోర్టులో ఏ చర్యలు తీసుకోవాలని మీరు అంటారు? హైకోర్టు ఏదైతే మాకు విరుద్ధంగా ఇచ్చిందో దాని మీద తీసుకున్నాం. రానున్న రోజులలో సిద్ధాంత భావజాలంతో కార్యక్రమాలు, వినూతమైన కార్యక్రమాలు, నిరసనలు. ఇది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఒక రోజులో వచ్చిందా మేడం? ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చేస్తే ఈ బంద్ ఆగిపోతుందా ఇవాల్టితో? స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇస్తారు, 42% ఇస్తారు. కానీ ప్రధాన డిమాండ్ ఏంది అంటే దేశం మొత్తం కూడా షెడ్యూల్ 9 సవరణ చేసి, రాజ్యాంగంలో సవరణ చేసి షెడ్యూల్ 9 లో పెట్టేసి అందరికీ న్యాయం చేయదాకా ఈ పోరాటం ఆగదండి. సో ఇప్పుడు తమిళనాడు తరహాలో తెలంగాణను కూడా 9 షెడ్యూల్లో చేర్చాలి అనేది మీ ప్రధాన నినాదమా? అవును. ఇప్పుడు ఎందుకంటే చట్టసభల్లో నేనేమంటున్నా, చట్టసభల్లో ఇప్పుడు 31 రాజ్యాంగంలో ఏంటంటే అండి, ఆర్టికల్ 31C ప్రకారం వీళ్ళు చట్టం చేస్తారు. దాన్ని ఏం చేయాలంటే 31B అనేది ఈ సుప్రీం కోర్టులు ఇన్వాల్వ్ కాకుండా, ఈ కోర్టు తీర్పులు సుప్రీం కోర్టులు ఇన్వాల్వ్ కాకుండా దానికి రక్షణ కల్పించాలి. సో అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఇది కొట్టేయడానికి ఉండదు అన్నట్టు. సో అప్పుడు ఏంది, రిజర్వేషన్ల 50% పరిమితం అనేది ఈ రాజ్యాంగంలో ఎక్కడ పరిమితులు విధించలేదు, రాజ్యాంగంలో ఏడ లేదు. ఇది కేవలం సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రంగా నిర్దేశించింది అంతే. అంతేకాదు కొన్ని ప్రత్యేక సందర్భాలలో అంతకు మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని ఇదే ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మరియు జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పింది కదండి. మరి ఎట్లా కొట్టేస్తారండి? అమలు కోసం కూడా ట్రిపుల్ టెస్ట్ మొత్తం నిర్వహించాలని వికాస్ కిషన్ రావు కవైలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో కేసులో క్లియర్ గా పేర్కొన్నది. ఇప్పుడు ఈ రోజు జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఏమైందంటే కొంత బాధాకరం, తీవ్ర విచారణ తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఓకే కృష్ణ గారు, ఇప్పుడు కుమారస్వామి గారు ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే సామాన్య ప్రజల్ని ఇవాళ చూసుకుంటే సామాన్య ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఒక బీసీల కోసం ఇదంతా జరుగుతోంది అని అనుకుంటే సామాన్య ప్రజలు కూడా ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఒక్క రోజుతో వాళ్ళ ఇబ్బందులన్నీ తీరిపోతాయా? ఇంకా ఎన్ని రోజులు ఈ బంద్ మీరు కంటిన్యూ చేసే అవకాశం ఉంది? ర్యాలీ మొత్తం రాష్ట్రం మొత్తంలో ఒక్కసారి పోలీస్ రికార్డ్స్ వెరిఫై చేయండి. ఈ రోజు మొత్తం రాష్ట్రం మొత్తం శాంతియుతంగా, ఎక్కడ ఇబ్బంది లేకుండా స్వతహాగా విద్యావంతులు, వ్యాపారస్తులు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ అందరూ వాళ్ళు సెల్ఫ్ గా నిర్ణయం తీసుకొని వాళ్ళందరూ క్లోజ్ చేశారు. 1-2 ఎక్కడ ఇబ్బంది పెట్టిన పరిస్థితులు లేవు. కానీ ఈ దశాబ్దాల ఇప్పుడు తెలంగాణ ఉందండి. తెలంగాణ సాధించుకోవడంలో ఎన్నో రోజులు ఎన్నో కష్టాలు పడ్డాం. ఆ కష్టాల ఫలితంగానే, ఆ పోరాటాల ఫలితంగానే మనం తెలంగాణ సాధించుకున్నాం. మన వనరులు, మన ఉద్యోగాలు, మన నీళ్లు, మన నిధులు అనే పోరాటం. ఏ దానికైనా పోరాటం అనేది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కోసం. ఈ రోజు రాష్ట్రంలో సింహభాగం అండి, 2.5 కోట్ల మంది, 260-270 కోట్ల మంది జనాభా ఉన్నారు. వాళ్ళ కోసమే పోరాటాలు. ఇప్పుడు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం, ఇప్పుడు మీలాగా అప్పుడు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ వచ్చేది కాదు. మీరు అన్నట్టుగా ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం ఉంటే ఆ రోజు స్వాతంత్రం వచ్చేది కాదు. ఇప్పటికీ మనం బ్రిటిష్ పాలనలోనే అణచివేతకు బానిసలుగా బతికే వాళ్ళం అండి. ఎస్, థ్యాంక్ యూ కుమారస్వామి గారు. చాలా చక్కటి విషయాలు అందరికీ కూడా తెలియజేశారు. ఈ డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మొత్తానికి చూసుకుంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ 42% రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే ఉందో బంద్, అన్ని రాజకీయ పార్టీలు కూడా స్వచ్ఛందంగా అయితే ఈ బంద్లో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటికీ జాగృతి నాయకురాలు కవిత మానవహారం చేస్తున్నారు. అటు బీజేపీ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, కాంగ్రెస్ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొన్నది అనేది అయితే మనకి పూర్తిగా తెలుస్తోంది. మరి చూడాలి ఇవాల్టితో బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు బీసీలకు అందుతుందా లేదా అన్న విషయం అయితే మనం వేచి చూడాల్సి ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరికొన్ని అంశాలతో మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 నిజాం, ఇదే మా ఇజాం.